ఏవండి ఏవండి ఎవరో ఫోన్ చేస్తున్నారండి. ఎవరండి? ఏదో రాంగ్ నెంబర్ లేవే. అవునా, మరి రాంగ్ నెంబర్ అని చెప్పొచ్చు కదా. సరే నువ్వు పడుకో. ఏంటో నా జీవితం ఇలా అయిపోతుంది అనుకోలేదు. ఆయన నేను ఎంత ప్రేమగా చూసుకుంటున్నా ఏనాడు నన్ను పట్టించుకోవడం లేదు. చివరికి నా జీవితాన్ని ఇటు తీసుకెళ్తాడో ఏంటో. ఈ మధ్య ఈయనకి రాంగ్ కాల్స్ కూడా ఎక్కువైపోయి. లక్ష్మి, లక్ష్మి, అమ్మా లక్ష్మి, లక్ష్మి. నాన్న వస్తున్నా. ప్రయాణం ఎలా జరిగింది నాన్న? పర్లేదమ్మా. వాటర్ తీసుకొస్తా ఉండు నాన్న. ఏంటో అనుకున్న టయానికి మా అల్లుడికి కట్నం ఇవ్వలేకపోయాను. నా కూతుర్ని ఎన్ని ఇబ్బందులు పెడుతున్నాడో. నాన్న మంచిలు తీసుకోండి. అమ్మా అల్లుడు గారు ఎప్పుడు వస్తారు? ఆయన ఇప్పుడు ఇంటికి వచ్చే టైం అయింది నాన్నగారు. సరేనమ్మా. అల్లుడు బాగా చూసుకుంటున్నాడా నిన్ను? బాగానే చూసుకుంటున్నాను నాన్నగారు. ఇంట్లోకి అన్నీ చేస్తున్నాడు కదా? తెస్తున్నాను నాన్నగారు. ఆహా, సరేనమ్మా, మంచిదే. అమ్మా నీతో ఫోన్ మాట్లాడుతుందని చెప్పిందిరా. అమ్మాయితో సారు మాట్లాడు. అమ్మా బాగున్నావా? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? బాగానే ఉన్నానమ్మా. టైంకి తింటున్నావా? ఆరోగ్యం బాగోక సరిగ్గా తినలేకపోతున్నానమ్మా. అలాగా, డాక్టర్ దగ్గర చూపించుకుంటున్నావా మరి? డాక్టర్ దగ్గరికి వెళుతున్నానమ్మా. సరే, ఆరోగ్యం జాగ్రత్త అమ్మా. నువ్వు జాగ్రత్త. సంతోషమే. సరే ఉంటానమ్మా, నాన్నగారికి ఇస్తున్నాను. ఏంటే నీ కూతురుతో మాట్లాడు. సంతోషమేనా నీకు? సంతోషమే. నేను 10 నిమిషాలు ఇంటికి బయలుదేరి వచ్చేస్తాను. ఉంటా. అలాగే, వచ్చేయండి. సరేనమ్మా, వెళ్తాను మరి. నాన్న మీ అల్లుడు గారు వస్తున్నారు. మావయ్య గారు వచ్చారా? నాకు ఇవ్వాల్సిన కట్నం డబ్బులు ఇవ్వడానికే ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఏ ముఖం పెట్టుకుని వచ్చారు నా ఇంటికి నీ కూతురుని చూడడానికి? సరే ఉంటానమ్మా. పెళ్ళికి ముందు మాట పెళ్ళి అయిపోమంట. హలో, ఎవరు? వీరేష్ ఉన్నారండి? మీరెవరు? ఏంటి పేరు అడిగితే ఫోన్ కట్ చేసేసింది. హలో వీరేష్ వస్తున్నావా? సంధ్య, ఎందుకు పదే పదే ఫోన్ చేస్తున్నావు? నేను ఆఫీస్కి వచ్చిన తర్వాత బాస్తో డబ్బులు ఇప్పిస్తాను చెప్పాను కదా. సరే, తొందరగా రా. సరే, ఆఫీస్కి వచ్చిన తర్వాత మాట్లాడతా. ఫోన్లో ఎవరండి? ఫ్రెండ్. మీరు పనిచేసే దగ్గర ఆడ మంచి ఫ్రెండా?
ఎవరు? నీకు తెలియదు, వదిలే. అయినా మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారండి. ఈ మధ్య ఈయన ఏదో తేడాగా ఉంటున్నాడు. లక్ష్మి ఫోన్ చేసి ఛానల్ అవుతుంది. ఏం చేస్తుందంటో చేద్దాం ఒకసారి. లక్ష్మి, ఎలా ఉన్నావు? ఎలా ఉన్నావు రాధా? సరే, నేను బాగానే ఉన్నానే. నువ్వెలా ఉన్నావు ఇంతకీ? ఏదో ఉన్నాను లేవే. ఏమైంది అంత నీరసంగా మాట్లాడుతున్నావు? ఏం లేదే, మా ఆయన గురించి ఆలోచన అంతా. నీకేంటే, బాగానే చూస్తాడు కదా మీ ఆయన. చూసుకుంటున్నాడు కానీ నన్ను పట్టించుకోకుండా వేరే ఆడవాళ్ళతో కూడా అలవాటైపోతున్నాడు. ఇదేంటే అలా అంటున్నావు? మీ ఆయన అలాంటి వాడా? ఏమో, నాకు కూడా తెలియడం లేదు. సరే సరే, కొంతమంది మగాళ్ళు అలాగే ఉంటారు. అందులో మీ ఆయన కూడా అలాగే ఉన్నాడేమో. సరే, జాగ్రత్త లక్ష్మి, ఉంటాను. ఏంటి ఈ మధ్య నా భార్య నా మీద ఫోకస్ ఎక్కువ చేస్తుంది, నా మాటే తిరిగేస్తుంది. నేను దొరికేసేలా ఉన్నాను. సరే, జాబ్ అడిగింది కదా, జాబ్లో జాయిన్ చేసేద్దాం. ఏ లక్ష్మి, టీ తీసురా. తెస్తున్నానండి. ఏంటి ఇంతగా ఆలోచించేస్తున్నారు? నా గురించేనా? తీసుకో. ఎప్పటి నుంచో ఏదో డ్యూటీ చేస్తాను అడుగుతున్నావు కదా. నా ఫ్రెండ్ ఒకడు కొత్తగా బట్టల షాప్ పెడుతున్నాడు, అందులో పని చేస్తావా? సరేనండి. నీకు వచ్చిన జీతం ప్రతి నెల నాకు కరెక్ట్గా అప్పు చెప్పాలి. నువ్వు అక్కడ మంచిగా పని చేస్తే జీతం కూడా పెంచుతాడు. అలాగేనండి. సరే, రేపటి నుంచే జాయిన్ అవ్వు. ఏంటి కొంచెం తెలిసిన మనుషులు అనిపిస్తున్నారు. ఏంటి వీడి ఎలా చూస్తుందా ఇంకే? సరే చూద్దాం ఏంటో అసలు. ఓపెన్ చేస్తే మన కథ చాలా బాగుంటుందండి. ఒక ప్యూర్ లవ్ స్టోరీ. సార్, ఇంతకీ ఈ కథ మీకు నచ్చిందా లేదా? సరే, కథ నచ్చింది. ఈ సినిమా మనమే చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఓకే. ఏంటినా ఎక్కడో చూసినట్టు ఎక్కడి నుంచో తెలిసినట్టు అనిపిస్తుంది. పలకరిస్తే ఏమనుకుంటారో ఏంటో. ఏంటి వీడి నాకు అలాగా చూస్తుంది? నా పేరు దుర్గా ఆకాష్. ఓహో, మీ పేరు చెప్పొచ్చు కదండి? పేరు చెప్పాను కూడా అంత పెద్ద రహస్యమా? లక్ష్మి. లక్ష్మి చూడడానికి లక్ష్మిలాగా లక్షణంగానే ఉన్నారు. మా ఆయన కూడా అలానే అంటారు. మిమ్మల్ని చూస్తుంటే నాకెప్పటి నుంచో పరిచయం ఉన్నట్టున్నారు. మీరు 2 రోజులు కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళారు? ఒక ప్రొడ్యూసర్కి కథ చెప్పటానికి వెళ్ళా. మీరు కథలు రాస్తారా? అవును,
అప్పుడప్పుడు షూటింగ్స్ పని మీద బయటికి వెళ్తూ ఉంటా. ఏంటి ఫీల్ అయ్యారా? ఏదో కొంచెం. ఓకే, మీరేం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ నండి, బట్టల షాప్లో వర్క్ చేస్తున్నాను. తెలుసు కదా, నేను ఒక రైటర్ని, కథలు బాగా రాస్తా. నేను రాసిన కథలతో చాలా సినిమాలు వచ్చినాయి. వాళ్ళందరూ కూడా కోట్లలో సంపాదించుకున్నారు. కానీ నా పేరు మాత్రం బయటికి రాలేదు. ఎలాగైనా ఇంకొక 2-3 సంవత్సరాల్లో గొప్ప రచయితను, దర్శకుడిని అవుతారు. మీరు ఖచ్చితంగా నా పేరు చూస్తారు. ఓ, నాకు అమ్మ నాన్న లేరండి. నేను ఒక అనాథని. చిన్నప్పటి నుంచి హాస్టల్లోనే పెరిగాను. ఇప్పుడు సింగిల్గానే ఉంటున్నానండి. అదండి నా జీవిత కథ. మీ గురించి ఏమి చెప్పట్లేదు ఏంటండి? నాకు పేరుకు పెళ్ళైనా నా భర్తతో చాలా బాధలు పడుతున్నానండి. అదండి నా జీవిత కథ. అయ్యో, ఎన్ని బాధలు పడుతున్నారండి మీరు. ఎక్కడైనా వర్క్ చేస్తున్నారా? ఇంట్లో పనంతా పూర్తి చేసుకొని బట్టల షాప్లో వర్క్ చేస్తూ ఉంటాను. ప్రస్తుతం అదండి నా కథ. అవునా, ఇంట్లో పని చేసుకుంటూ కూడా జాబ్ చేస్తున్నారా? మీ దగ్గర ఎవరైనా చెప్పారండి మీరు చాలా అందమైన అమ్మాయి అని? అయితే ఇప్పుడు నేను చెప్తా వినండి. మీది అరేంజ్ మ్యారేజా? అవునండి, అరేంజ్ మ్యారేజే. మీకెలా తెలుసు? ఏదో అలా తెలుస్తుందిలేండి. అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ అండి. అయినా ఇంతకు ముందు లవ్లాగా ఇప్పుడు లేదండి. అరేంజ్ మ్యారేజ్లో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయండి. నేనైతే అరేంజ్ మ్యారేజే బెస్ట్ అనుకుంటానండి. మీ హస్బెండ్ ఏమన్నా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడా? అనుకోని కారణాలతో సతమతం అవుతున్నప్పుడు అనుకోని వ్యక్తి పరిచయం అయితే, అనుకోకుండా మనసు ప్రశాంతమైతే దానికి మించిన ఆనందం ఏముందండి? మళ్ళా చెప్పండి, కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. అనుకోకుండా పరిచయం అయ్యారు. నాకు ఉంటుంది కదండి, మీలాంటి అందమైన భార్య నాకు వస్తే చాలా సంతోషంగా ఉంటాను జీవితంలో అని. సరే, నేను వెళ్ళను. మళ్ళీ ఎప్పుడు కలుద్దాం మేడం? దానికి కూడా టైం ఉంటుందిలేండి. అంటే ఇక మళ్ళా కలవరా? అలా ఏం లేదండి, నిజమే చెప్తున్నా. మా ఆయన వచ్చే టైం ఏందండి, నేను వెళ్తున్నాను. మీకు భయంగా ఉంటే నేను తోడుగా రానా? ఎక్కడున్నావు? ఇప్పుడే డ్యూటీ అయిందండి, ఇంటికే వస్తున్నాను. సరే, ఈ రోజు రాత్రికి నేను ఇంటికి రావట్లేదు. ఇంటికి వచ్చిన తర్వాత అన్ని పనులు చూసుకుని తలుపులు వేసుకుని పడుకో. సరేనండి, మీరు చెప్పినట్టే చేస్తా. ఉంటానండి. సరే, ఉంటా. సరే, అలాగే వెళ్ళరండి, జాగ్రత్త. నన్ను ఇతను వదిలేలా లేడు. కూర్చోండి. ఇదే అండి మా ఇల్లు. నైస్ అండి. కూర్చోండి, కాఫీ తీసుకొస్తానండి. ఇలాగే ఈ ఇల్లు కూడా చాలా అందంగా ఉంది. ఏంటో దేవుడు కొంతమందికి లేటుగా పరిచయం చేస్తాడు. ఈయన నాకు ఇంత లేటుగా పరిచయం చేశాడు. చాలా అందంగా ఉంది ఇల్లు. నా భర్త ఉన్నాడు. ఎప్పుడు చూసిన అద్దె కొంపలో తప్ప సొంత ఇంట్లోకి ఇప్పటి వరకు పెట్టిందే లేదు. ఏమో ఎప్పుడు కిలో ఉంటాడో ఏంటో.
అదేంటి లక్ష్మి గారు, మా ఇల్లు అంత అందంగా ఉందా? మీలాగే మీ ఇల్లు కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. సరే కాఫీ తీసుకోండి. ఏంటి మేడం, ఇంతకీ కాఫీ ఎలా ఉందో చెప్పలేదు? మీరు చాలా బాగా చేశారు. వావ్, మీకు నచ్చిందంటే నేను అదృష్టవంతున్నే. మీరు సూపర్ అండి.